నికోడెమస్ ముద్దాడ ఛానల్ కి స్వాగతం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకమందున ప్రేమల తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, గడిచిన కాలమంతా మీ సన్నిధిలో దయా లక్ష్యాన్ని బట్టి, కృపా కటాక్షాలను బట్టి మీ సన్నిధి తోడుగా ఉంచి కుటుంబాన్ని మీరు కాపాడినందుకు మహిమ చెల్లిస్తూ, మీ గొప్ప ఆలోచనలో దేవా మీ అద్భుతమైన ఆజ్ఞలను బట్టి వారి జీవితాలు మరింతగా ఆనందపరచుకోవడానికి, నిత్య సహవాసంలో మీతో ఉండడానికి, నిత్యానందం పొందుకోవడానికి, నిరంతరం ప్రభువా మీ నామ సంకీర్తన చేయడానికి మీ మహాకృప వారికి మరింతగా ప్రసరింపచేయమని, మీ దక్షిణాస్తం మరలా హెచ్చించమని, దేవా దుష్టుని యొక్క అగ్నిబాణాలను ఆర్పుటకు శక్తి గలవారుగా, విశ్వాసమందు స్థిరులుగా కదలని వారుగా, మీ ఆలోచనను యావత్తు ఈ కుటుంబం అంతా జరిగించే వారిగా చేయండి. ఇంతవరకు ప్రార్థించిన ప్రతి ప్రార్థన వారి కుటుంబం కోసం ఏదైతే చేస్తారు అవన్నీ మీరు పరలోకమందు అంగీకరించి వాటిని దయచేస్తున్న కృతజ్ఞత చెల్లిస్తూ, కొంత సమయం మీ మాటలను పరిశీలించబోతుండగా మీ ఆత్మ సహాయంతో దేవా మాకు అవసరమైన సందేశాలను ఇచ్చి మమ్మల్ని బలపరచండి. యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. వందనాలైన అందరికీ. ప్రియులారా, ఈరోజు మరికొద్ది రోజుల్లో మనము పండగ, క్రిస్మస్ పండగకి ఏం చేస్తున్నామండి? చేరువవుతున్నాం. ప్రతి పండగ జనాలకు ఉండవచ్చు, కానీ క్రైస్తవులకు ఉన్నది ఒకే ఒక పండుగ. ఆ పండుగ ఏదండి? క్రిస్మస్. ఈ పండుగ అందరికీ ఒకేలా ఉంటుందా? అందరికీ ఒకేలా ఉండదు పండుగ. మీరు పాస్టర్ గారు మీరేంటి అలా మాట్లాడుతున్నారు మీరు అడగొచ్చు నన్ను. ఎందుకంటే మన చేతికున్న 5 వేళ్ళు ఒకలా ఉండవు. మరి అలాంటప్పుడు అందరికీ ఒకేలా పండుగ ఎలా ఉంటుంది చెప్పండి? ఉండదు కదా. ఎందుకంటే ధనమున్నోళ్ళు ఉన్నారు, ధనము లేని వాళ్ళు ఉన్నారు. ధనముండి డబ్బుండి వాళ్ళు ఆనందించాలనుకుంటే ఆ అవకాశం లేక ఆ కుటుంబంలో ఇంకెన్నో పరిస్థితులు బట్టి ఆనందించలేక ఉండే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర ఆరోగ్యం ఉంది, వారికి కావలసినవన్నీ ఉన్నాయి, కానీ సమయం లేక చాలామంది బాధపడుతారు. ఇలా చాలా కారణాలు బట్టి ఏం చేస్తారంటే క్రిస్మస్ పండగ సమయాల్లో బాధపడేవారు ఉంటారండి. ఎందుకంటే అత్యధికులుగా చాలామంది సంతోషించడానికి ఇష్టపడుతుంటారు. క్రిస్మస్ వచ్చిందంటే తల్లిదండ్రులకు బట్టలు ఉన్నా లేకపోయినా, కొత్త బట్టలు, మంచి బట్టలు ఉన్నా లేకపోయినా పిల్లలకి కనీసం తీయాలన్న ఆలోచన వారి మధ్యలోకి వస్తుంది. అలాంటి సమయాల్లో వారి దగ్గర పని లేకపోవడం బట్టి, వారి దగ్గర ఆర్థిక నిల్వలు లేదా బ్యాంకులో కానీ ఇతర దాచుకున్న డబ్బులు లేకపోవడం బట్టి అనేక విధాలుగా వాళ్ళు ఏమవుతారంటే బాధపడుతుంటారు. అయ్యో, క్రిస్మస్ రోజు మా పిల్లలకి కనీసం ఒక జత బట్టలు కూడా తీయలేకపోయామని, మా పిల్లలకి కనీసం క్రిస్మస్ రోజు ఒక పిండి వంట కూడా వండి పెట్టలేకపోతున్నాం, వారికి ఒక బిర్యానీ పెట్టలేకపోతున్నాం, వారు కడుపార తినడానికి కావాల్సిన పిండి వంటలు చేయలేకపోతున్నాం అంటూ బాధపడేవారు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే ఇవన్నీ క్రిస్మస్ అంటే మనం ఒకే కోణంలో చూడకూడదండి. చర్చికి అందరూ రావచ్చు, చర్చిలో అందరూ పాటలు పాడవచ్చు, చర్చిలో అందరూ కూడా ఆనందంగా ఉండొచ్చు, కానీ ఇంటికి వెళ్ళాక ఆ క్రిస్మస్ లోటు వెళితి బాధ అనేది అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అసలు ఇంతకీ క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే మనం అనుకుంటున్నట్టుగా కొత్త బట్టలేనా? మనం అనుకుంటున్నట్టుగా నా పిండి వంటలేనా? క్రిస్మస్ అంటే ఆ రోజు భౌతికంగా ఆనందించడమేనా? ఆలోచించండి. ఇలా ఆలోచించుకుంటే గొడవ ఉండదండి, కానీ ఇదే విధంగా ఆలోచిస్తున్నారు. ఇలా ఆలోచిస్తే గొడవ ఉండదు, మళ్ళీ ఇదే విధంగా ఆలోచిస్తుంటే అర్థం ఏంటంటే క్రిస్మస్ అంటే బట్టలు పిండి వంటలు కాదు అని ఆలోచిస్తే గొడవ ఉండదు, కానీ బట్టలు పిండి వంటలు కనీసం లేవు అని ఆలోచిస్తేనే సమస్య ఉంటుంది అంటున్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైన దేవుని పిల్లరా, అసలు మన ఎవరిని బట్టి అయితే మనం క్రిస్మస్ చేయాలనుకుంటున్నామో, ఎవరు పుట్టారని క్రిస్మస్ చేస్తున్నాం? ఎవరు పుట్టారండి? యేసుప్రభు పుట్టారండి. అసలు యేసుప్రభు పుట్టినప్పుడు ఆయనకి ఆనందించేంత పరిస్థితులు ఉన్నాయా? బాలుడి కదండి, తెలియదు కదండి అనుకోవచ్చు, ఆయన తెలియకపోవచ్చు, కానీ ఆయన పుట్టిన నేపథ్యం
పెరిగి పెద్దయ్యాక వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారా లేదా? చెప్తారా లేదా? సరే, ఆయన పుట్టినప్పుడు ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయి ఒకసారి చూద్దాం. అసలు యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన కొత్త బట్టలు అయితే ఉన్నాయా? ఏ బట్టలు వాళ్ళకి, ఆయనకి ఏ బట్ట అయితే ఏం చుట్టారట? ఆయన పొత్తుగుడ్డలు చుట్టి అని పదం ఉన్నది. పొత్తుగుడ్డలు అంటే ఏ చీరో చెంపేసి వాళ్ళమ్మ ఏం చేసిందండి? చుట్టింది. లేకపోతే ఏ చున్నీ, మన భాషలో చెప్పాలంటే అదే కదా, దాన్ని చింపేసి కట్టింది. ఆయనకి అవే బట్టలు. పోనీ ఆ సమయంలో ఆయన ఎక్కడున్నాడు? ఆయన పుట్టినప్పుడు ఆయనకి ఏమీ లేవండి. ఆయన జననం పేదరికంలోనే జరిగింది. ఎవరి జననం? యేసుక్రీస్తు జననం పేదరికంలోనే జరిగింది. గొప్ప సంపన్నితులు జరగలేదు కదా. ఆయన పుట్టినప్పుడు ఎక్కడ ఆయన పరుని పెట్టారు? తొట్టిలో పరుని పెట్టారు. ఆ తొట్టిలో పరుని పెట్టారు. ఆయన ఉన్న చోటు ఏ చోటు అంటే అది రాజభవనం కాదది, పశువులని కట్టేసే శాల. పశుశాలలో ఆయన్ని, సత్రంలో స్థలం లేక ఆయన అక్కడ పడుకొని పెట్టారు. అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. అంటే మనం ఎవరిని బట్టి అయితే సంతోషించాలి, కొత్త బట్టలు, పిండి వంటలు అనేకమైన ఉండాలి, నిజమైన ఆనందం మనకు కావాలి, అది లేదని ఎంతమంది అయితే బాధపడుతున్నారు. ఇదిగో ఈ సందేశం వాళ్ళకి ఖచ్చితంగా ఊరటనిస్తుంది. ఈ మాటలు నిజంగా మనం క్రీస్తుని ఆరాధించడానికి మనకి ఏవి అక్కర్లేదో, ఏవి కావాలో అని తెలిసినప్పుడు గొప్ప ఆనందాన్ని, సంతోషం అయితే ఆత్మీయంగా మన జీవితాల్లో కలిగిస్తాయి. ఇక అలాంటి ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ సందేశం మిమ్మల్ని ధైర్యపరుస్తుంది, బలపరుస్తుంది, దేవునికి మరింతగా మిమ్మల్ని ఏం చేస్తుందండి? చేరువ చేస్తుంది. ప్రియులారా, మన దృష్టిలో ఎక్కడ పెట్టామంటే యేసుక్రీస్తు పుట్టినప్పుడు పశువుల తొట్టిలో పుట్టాడని, అంటే పుట్టి యొక్క పశువుల తొట్టిలో పెట్టారని ఆలోచిస్తాం. క్రైస్తవులందరూ కూడా క్రిస్మస్ సమయాల్లో ఇటువంటి అలంకరణలు కూడా పెట్టుకుంటారు. మినియేచర్స్ పెడతారు కదండి. చర్చెస్లో అయితే ఏకంగా పెద్ద మినియేచర్స్ క్రియేట్ చేస్తారు. ఇలా చాలా చేస్తారు అద్భుతంగా. అంటే మన దృష్టి పశువుల తొట్టి మీద పెట్టుకుంటే గొడవ లేదండి. ఆ పశువుల తొట్టిలో ఉన్న యేసుక్రీస్తు మీద పెట్టుకుంటే గొడవ లేదు. కానీ మన దృష్టి పశువుల తొట్టిలో పరుని పెట్టిన యేసు మీద కాకుండా బయటనున్న దాని మీదకి వెళ్ళిపోయింది. అంటే దేని మీదకి వెళ్ళిపోయిందంటే అలంకరణ మీదకి వెళ్ళిపోయింది. ఈ బాహ్య ఆనందం మీదకైతే వెళ్ళిపోయింది. నిజానికి మన రక్షకుడే సరైన స్థితి లేదు పుట్టినప్పుడు అనుకుంటే, ఈరోజు ఆయన పేరట చేస్తున్న ప్రార్థనలు లేదా ఆయన పేరట చేస్తున్న ఈ కార్యక్రమాల్లో అందరూ, డబ్బున్న వాళ్ళు అందరూ వాళ్ళు ఏమైనా ఆనందంగా ఉంటారు, పేదవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. అది చెప్తాను కదా, అందరికీ ఒకలాగా అయితే క్రిస్మస్ ఆరాధన అయితే ఉండకపోవచ్చు. డిసెంబర్ 25 రోజు లేకపోతే ఏ రోజు పెడతారో ఆ రోజు కదా. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి ఆర్థికంగా లేకపోవచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, అన్నీ ఉన్నా మనసు బాగోలేకపోవచ్చు, ఎన్నో పరిస్థితులు బట్టి ఏమవుద్దంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ రోజు ఆనందించే పరిస్థితి లేకపోవచ్చు. అందుని బట్టి ఇలా లేదని, అయ్యో నేను దేవుడి దగ్గర తప్పు చేశానే, పాపం చేశానే, నేను దేవుడి సన్నిధిలో ఆనందించలేకపోతున్నానే, ఆ చిన్న మనసు లేకపోతే ఆ బాధపడే పరిస్థితి మనకైతే అక్కర్లేదు. ఎందుకంటే పిల్లరా, మన దృష్టి దేవుడి మీద పెడితే ఇవేవి కూడా మనకు అనిపించదు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27వ వచనాన్ని దయచేసి చూద్దామా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 27, 21 చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకోగలడు? వస్త్రాల గురించి మీరు చింతించినలా అడవి పువ్వులు ఎలా ఎదుగుచున్నావో ఆలోచించండి. అవి కష్టపడవు, ఓడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరించబడలేదట. చాలా అంటే మనం చాలాసార్లు చింతిస్తుంటాం. ముఖ్యంగా ఇలాంటి సమయాలు, పండగ సమయాలకు వచ్చేసరికి, ఇలాంటి ఈవెంట్ సమయాలకు వచ్చేసరికి మనం ఏమవుతాం? ఇంకా ఎక్కువగా
బాధపడుతుంటాం. ఇక్కడ అంటున్నాడు, మీరు చింతించటం వలన ఏమైనా ఉపయోగం ఉందా? ఏముందండి? మీరు చింతించడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఒక్కసారి మళ్ళీ మాట చూద్దామా. ఒకడు దేనికోసం చింతిస్తాడట? వస్త్రాల కోసం చింతిస్తాడట. ఒకడు ఆహారం కోసం చింతిస్తాడు. ఇంకొకరు ఎలా ఉంటారంటేనండి, ఈరోజు క్రిస్మస్, ఈరోజు మా పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటే ఎంత బాగుండో అనుకుంటారండి. తల్లిదండ్రులు, ముసలి తల్లిదండ్రులు ఏమంటారు, పెళ్ళి అయిపోయి పిల్లలు వేరే వేరే ప్రాంతాల్లో సెటిల్ అయిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు సామాన్యంగా ఏం చేస్తారంటే, క్రిస్మస్ టైం, పండగ టైంకి నా పిల్లలు ఇంటికి వస్తే బాగుండు కదా అని అనుకుంటారు కదా. అలాంటి టైంలో రాలేనప్పుడు సామాన్యంగా వాళ్ళు బాధపడే బాధ ఏంటంటే, నా పిల్లలు ఇంటికి వచ్చినా బాగుండు అనుకుంటారు. అంటే పండగ దగ్గర వచ్చేసరికి అనేక రకాల బాధలు ఉంటాయి మనకి. ఎక్కువగా బట్టలు తిండే బాధ, దానికోసం ఈయన ఫోకస్ చేస్తూ మాట్లాడుతున్నారు. చెప్తున్నారు, యేసుక్రీస్తు ఏం చెప్తున్నారంటే, దృష్టి పెట్టి మీలో వస్త్రములు లేవని చింతించటం వలన అని పదం ప్రయోగించడండి. అంటే మనలో ఎక్కువ ఇదే ఉంది కదా చింత. అంటే మనం ఎందుకు దీని గురించి చింతిస్తున్నాం అసలు? ఆలోచించండి. మీరు వస్త్రములు ఏమి చింతించడం ఎలా? అడవి పూలను చూడండి, అవి ఎలా ఎదుగుచున్నావో ఒకసారి పరిశీలించండి. రాజు సహితం కూడా, సొలొమోను కూడా వీటిలో ఒకదాని వల్లే అలంకరించబడలేదు అన్నాడు. అంటే అంత అద్భుతంగా దేవుడు దాన్ని అలంకరిస్తే నిశ్చయంగా మనల్ని కూడా ఏం చేస్తాడట అంటే, కొత్త బట్టలు, ఖరీదైన బట్టలు, వెలుగు జిలుగులో బట్టలు లేకపోయినా మన దగ్గర ఉన్న సాదా వస్త్రం ఉన్నా అదేమవుద్దంటే మనకు ఆనందాన్ని ఇస్తుంది దేవుడి పట్ల. కొత్త బట్టలు వేసుకుంటే దేవుడి దగ్గర ఆనందం వస్తుందా? మనకు నిజంగా ఆనందం వస్తుందా? అంటే శారీరక ఆనందం ఉంటుందా, ఆత్మీయ ఆనందం ఉంటుందా? కొత్త బట్టలు, చుట్టాలందరూ మన ఇంట్లో ఉండడం, కిలకిలలాడేయడం, ఇల్లంతనా పిల్ల పాపలతో కలకలలాడేయడం, ఆ తినే జంతుకులతో కరకరం అనడం, తగులుతుంటే కరకరం అంట కదా. నిజంగా అదే పండగ వాతావరణ. అలా ఆ గదిలో నలుగురు, ఈ గదిలో నలుగురు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఇదేనా నిజమైన ఆనందం? కాదు. ఇది లేదని చాలామంది ఏమవుతుంటారు, ఫీల్ అవుతుంటారు. బట్ అసలు మనం ఎందుకు ఎలా అయిపోయామంటే, దేవుడి దృష్టిలో మీరు చింతించకంటారా బాబు, మీకు ఇస్తాను అన్నాడు దేవుడు కదా. అయినా మనం ఎందుకు చింతిస్తున్నాం? ఆయన అంత ఎందుకండి? అసలు యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టినప్పుడు మనం చూసాం, పోనీ పెరిగినప్పుడు పోనీ ఆయనకి ఏమైనా ఉన్నాయా? ఆయనకి వస్త్రాలు ఉన్నాయా, బట్టలు, లేకపోతే ఇల్లు గురించి దేని గురించి ఆలోచించాడా? లోకాసువార్త 9వ అధ్యాయంలో కూడా ఒక చక్కని వాక్య భాగాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. లోకాసువార్త 9వ అధ్యాయం, లోకాసువార్త 9:50. అందుకు యేసు నక్కలకు బొరియలను, ఆకాశ పక్షులకు నివాసములను కలవు కానీ మనుష్య కుమారునికి తలవాల్చుకున్నట్టుకైన స్థలము లేదని అతనితో చెప్పు. అంటే యేసుక్రీస్తు వారికి పరిస్థితి దగ్గరికి వచ్చేస్తే ఆయన గురించి ఏముందంటే, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను ఏ లేదట, ఇల్లే లేదట. ఇల్లు లేకపోతే పని ఉంటుందా? ఇల్లు ఉంటే కనీసం ఏదో చిన్న సందడి ఉంటుంది. ఇల్లే లేకపోతే సందడి లేదు. కానీ ఆయన కోసం మనం ఏం చేస్తున్నాం? సందడి సందడి. వచ్చాము పాటనే ఎలా? బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని. సందడే సందడి అంటే 4-5 వెర్షన్లు వచ్చాయండి ఆల్బంలో అండి. నిజానికి ఆయన సందడి చేయడానికి నిజానికి ఏం లేదట, ఆయనకి స్థలమే లేదట ఆయనకి. అదండి, ఏసుకి ఇల్లు లేదు, రాజవస్త్రాలు లేవు, పడుకోవడం మంచం కూడా లేదట. ఎవరికి? ఎంత దారుణం. అవి ఏమీ లేదని చెప్పి ఆయన బాధపడ్డాడు ఏ రోజైనా? ఈ రోజు ఆయన నమ్ముతున్నాం, మనం మాత్రం బాధపడుతున్నాం. ఏమని? అయ్యో క్రిస్మస్ వచ్చింది, ఇంటికి రంగులు వేయలేదే, ఏం కొనుక్కోలేదు, ఏం చేయలేదే. చాలామంది దసరా రాగానే ఏదో కొత్త ఐటెం అంటారు. మన కూడా ఏం చేస్తారు క్రిస్మస్కి? క్రిస్మస్ వాడికి ఇదే కదా మంచి బిజినెస్. ఎప్పుడు జరుగుతుంది చెప్పండి? ఇదే కదా. అంటే మన భారతదేశం పక్కన పెడదాం, మిగతా దేశాలు బిజినెస్ ఎక్కడ దొరుకుతుంది? ముస్లిం దేశాలు అయితే రంజాను, క్రైస్తవ దేశాల్లో అయితే యూరోపియన్ కంట్రీ, ఇదే కదా మంచి బిజినెస్ టైం. అందరూ కొనుక్కుంటారు, ఏం కొనుక్కోలేదే అని ఫీల్ అవుతారు. అసలు ఆయనకి ఏం లేదు. ఎవరికి? ఆకాశ పక్షులకు. ఎంత మంచి మాట అండి అది. అందుకే నక్కలకు బొరియలను, ఆకాశ పక్షుల నివాసములు కలవు కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి స్థలమైనా లేదనే అతను చెప్పాను. సో ఆయనకి ఇవేమీ లేదని చెప్పి బాధపడలేదు ఆయన ఏ రోజు కూడా. ఆయన కూడా చాలాసార్లు పండగకి వెళ్ళారు. ఏ పండగకి వెళ్ళారు? పస్కా పండుగకి వెళ్ళారా? చాలా పండుగలు ఆయన అటెండ్ అయ్యారు.
ఏ రోజు ఆయన ఫీల్ అవ్వలేదు. ఆయనకి లేని ఫీలింగ్ మనకి ఎందుకు వచ్చిందంటే మన దృష్టి యేసు మీద కాదు, యేసు బయట ఉన్న డెకరేషన్ మీదకి వస్తాయి. ఏదేది ఈరోజు మనం అలంకరణ మీద దృష్టి పెడతాం. యేసు పశుపాకలో పుట్టాడని అనుకుంటారు, కానీ ఆయన ఆ మార్గంలో ఎక్కడ పుట్టారు? పశువుల తొట్లో పరుని పట్టారు. ఆ పశువుల పాకలు అలంకరిస్తే చూసారు. ఈ అలంకరణ మీద దృష్టి వెళ్ళిపోవడం ద్వారా మనం ఏమవుతుందంటే ఈ చింతించడం అనేది, ఆత్మలో ఆనందించిన మనిషి శారీరకంగా చింతించడం అనేది అయితే ఎక్కువైపోయింది. కాస్త మన దృష్టి సారేది. అసలు చింతించడం అనేది యేసుని చూస్తే మనకు రాదు. అయినా మనకు వస్తుందంటే మనం ఏం చేస్తున్నాం? మనం ఏదో దేని మీదో దృష్టి పెట్టాం. అది దేని మీద పెట్టాం తెలుసండి? మన మనసుకి ఎందుకలా అయిపోయిందంటే ఒక చక్కని వాక్య భాగాన్ని మీకు గుర్తు చేస్తాను చూడండి. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం. తమను తామే మెచ్చుకొని కొందరితో మేము తెగింప చాలము కానీ చూడండి, ఈ వాక్య భాగం మనకి ఏం నేర్పిస్తుందంటే 10:12 ఏం చెప్పాడంటే, తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరుచుకున్నట్టుకైనను వారితో సరిచూచుకున్నట్టుకైనను మేము తెగింపజాలము కానీ. ఆలోచించండి, అంటే మనం ఎలా ఉండాలి? ఇతరులతో మనం కంపేర్ చేసుకోకూడదు. ఏం చేయకూడదండి? మనం ఎప్పుడు కూడా యేసుతో కంపేర్ చేసుకోం, దైవభక్తులతో కంపేర్ చేసుకోవడం. కంపేరింగ్ అంటే ఏంటంటే పోల్చుకోవడం. మనం ఎవరిని పోల్చుకుంటాం? పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు, వాళ్ళు భౌతికమైన డెవలప్మెంట్ చూసి, ఇక ఫిజికల్ డెవలప్మెంట్ ఏంటి? కార్లు, బిల్డింగ్లు, నగలు, ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ చూసి ఏం చేస్తాను మనం? థింగ్స్ చూసి వాళ్ళతో కంపేర్ చేసుకుని మనకు లేదయ్యో అని అంటుంటాం. అసలు మనం అలా కంపేర్ చేసుకోవడం బట్టే క్రీస్తులో నిజంగా ఆనందించలేకపోతున్నాం. క్రిస్మస్ అంటే భౌతిక ఆనందం కాదు, ఈరోజు భౌతిక ఆనందంగా మార్చేశారు. నిజంగా క్రీస్తు పుడితే ఆత్మలో మనకి ఆనందం. ఈ ఆనందం ఎప్పుడు ఉంటుంది? 24/7 365 days కూడా ఉంటుంది. కానీ అలా లేదంటే ఏమైనా కంపేర్ చేసుకుంటున్నాం. ఇతరుల పండుగలకి ఏం చేస్తున్నారు, మన పండుగకి ఏం చేస్తున్నాం? క్రైస్తవులతో కొన్నిసార్లు కంపేర్ చేసుకుంటారు. ఇగో పలానా ఆమె ఎంత బాగా చేసిన క్రిస్మస్, మనం ఎందుకు చేయలేకపోతున్నాం? అలాగా ఆ కంపారిజన్ ఎందుకు మనకి? వాళ్ళతో మనకు పోలిక అవసరం? వాళ్ళకి షుగర్ జబ్బు వచ్చింది, మనకు షుగర్ రావాలని కోరుకుంటారా? వాళ్ళు గుండె జబ్బు వచ్చింది, మీకు కావాలని కోరుకుంటారా? వాళ్ళు బంగారం కొనుక్కొని కావాలని కొనుక్కుంటారు. మరి అవి కావాలన్నప్పుడు ఇవి కావాలి కదా, రావాలి కదా. అంతేనా? మనకు వ్యాధులు వద్దు, మనకేం కావాలి? బాధలు మాత్రం కావాలి. అందుకనే కంపేర్ చేసుకోవడం ద్వారా మనం ఏం చేస్తాం? నిజంగా క్రీస్తులో ఆనందించలేకపోతాం. ఇక్కడ ఏమంటున్నారు పౌలు గారు? తమను తామే మెచ్చుకొని కొందరితో జతపరచుకున్నట్టుకైనను వారితో సరిచూచుకున్నట్టుకైనను మేము తెగింపచాలం. వారితో మనం ఏం చేయకూడదట? సరి చూసుకోకండి. ఉన్నోడు చేస్తారండి. ఉన్నోడు పూటకు 10 బట్టలు మారుస్తాడు, లేనోడు ఏం చేస్తాడు? ఇంతేనా? ఇప్పుడు నా దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి అనుకో, నేనేం చేస్తున్నాను? ప్రేయర్కి వచ్చినప్పుడు ఒక డ్రెస్, ఇంతేనా? ప్రేయర్ నుంచి వెళ్ళాక అలా తిరగడానికి ఒక డ్రెస్, మధ్యాహ్నం భోజనానికి ఒక డ్రెస్, మధ్యాహ్నం భోజనం చేశాక అలా బీచ్కి వెళ్ళడానికి ఒక డ్రెస్, ఇంటికి వచ్చాక ఇంకో డ్రెస్. నా ఇష్టం, మా డబ్బులు ఉన్నాయి, మీ దగ్గర లేవు. అప్పుడు మీరు అలా బాధపడతారా? ఏదో ఒకటి చాలే, దేవుడు వచ్చాడు కదా అని అనుకోవాలి. ఉన్నోళ్ళు ఎన్ని బట్టలైనా మారుస్తారు, లేనోడికి ఉన్న ఒక్క వస్త్రమే చాలు. ఆ ఒక్క వస్త్రం ఏంటంటే నీతి వస్త్రమే ఉండాలి. ఆ ఒక్క వస్త్రం ఏంటంటే రక్షణ వస్త్రమే ఉండాలి. ఇంతేనా? ఈ బాహ్య సంబంధమైన మలినపరమైన వస్త్రాలు మనకి ఎందుకంటే, అవునా? నీతివంతమైన వస్త్రం, రక్షణ వస్త్రం, హిత వస్త్రం ఎంత బాగుంటుందండి అది. అది ఉంటే ఇక ఈ బట్టలు ఏవి మనకు అక్కర్లేదు. జీవాహారం ఉంటే ఈ పిండి వంటలు ఏవి కూడా మనకి అక్కర్లేదు. జీవాహారం లేక కదా ఇవన్నీ మనకు కావాలి. అసలు వాక్యం ఉంటే ఇవి అక్కర్లేదు మనకి. ఆ వాక్యం లేదు కాబట్టి మన దృష్టి బయటికి వెళ్ళిపోయింది. రక్షణ వస్త్రం ధరించుకుంటే, యెషయా గ్రంథం చెప్తాడు కదా, నీతి అనే వస్త్రం ధరించుకుంటే, నీతి అంటే రక్షణ, ఇంకా డైరెక్ట్ రక్షణ వస్త్రం వస్తే
ఇంక బాహ్య సంబంధం ఇప్పుడు ఈరోజు క్రిస్మస్ కదా, మంచి బట్టలు వేయాలి, ఈరోజు 31st లేదా January 1st కదా కొత్త బట్టలు, ఆ కాన్సెప్టే పోద్ది. నీతి వస్త్రం అంటే ఏం చేస్తాం, నీతిని కాపాడుకోవడం ట్రై చేస్తారు, రక్షణ కాపాడుకోవడం ప్రయత్నం చేస్తారు. ఇది చూడండి, పిండి వంటలు ఆహార పదార్థం పెట్టరు, నిజంగా వాళ్ళు వాక్యంలోనికి వెళ్ళినప్పుడు ఏవోదంటే దాని మీద దృష్టి పెట్టి దాంట్లో ఆనందిస్తారు. నిజానికి పండగ కోసం ఎదురు చూసే వాళ్ళందరూ కూడా నేను గమనించండి, చాలాసార్లు మీరు కూడా గమనించుంటారు, క్రిస్మస్ ఇప్పుడు వద్దా అని ఎదురు చూస్తుంటాం. వచ్చేసింది, ఆ క్షణం ప్రార్థనకి వెళ్ళి వచ్చి భోజనం చేసాం, మధ్యాహ్నం ఒక కుడికి తీసాం, సాయంత్రం వేసి చీకటి అయిపోయింది, మళ్ళీ తెల్లారితే అయిపోయింది క్రిస్మస్. అంతేనా? ఎంత రోజుల నుంచి ఎదురు చూస్తాం, ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తాం, ఒక్క గడియలో ఒక రోజు అయిపోయింది రాత్రి అనుకుంటాం. అంటే ఆ ఒక్క రోజు ఆనందం కాదు మనకు కావాల్సింది. అంటే బాహ్య సంబంధంగా ఆలోచిస్తే, అటు క్రీస్తు మీద దేవుడి మీద ఆలోచన పెట్టుకోకుండా అంతరంగంలో ఆలోచన ఆనందం లేకపోతే ఈ బాహ్య సంబంధ ఆనందం ఒక్కరోజే. కానీ క్రీస్తుల ఆనందం ఉంటే, అంతరంగంలో ఆనందం ఉంటే ఆనందం ఎంతకాలం ఉంటుంది? ఇరిమియా గ్రంథం అది ఎలా వస్తుంది చూడండి. ఇరిమియా గ్రంథం నుంచి 15:16 చూద్దాం. మనం కంపేర్ చేసుకోవడంతోనే మనం బాధపడుతున్నాం క్రిస్మస్ రోజుల్లో. మనం ఎవరితో కంపేర్ చేసుకోకండి, భక్తి పరులతో కంపేర్ చేసుకుంటారా? ఇప్పుడు మంచి ర్యాంకులు వచ్చిన స్టూడెంట్స్ తోటి ఈ బాగా చదవని కంపేర్ చేసుకుంటారా? ఆడికంటే బాగా చదవని కంపేర్ చేసుకుంటారు. ఎవరు? చదవలేనండి. భక్తి పరుడు ఎవరితో మనం సరిపోల్చుకోవాలి? యేసుప్రభు వారితో మనం అలాగ ఉన్నావో లేదో చూసుకోవాలి. అలా లేకపోబట్టి ఇన్ని సమస్యలు వస్తున్నాయేమా? అసలు దేవుడు చెప్తున్న మాటలు చూడండి, మన ప్రభు రక్షకుడికే సరైన పరిస్థితి లేదు కదా, పెరిగినప్పుడు లేదు, పుట్టినప్పుడు లేదు. మరి నీకెందుకు ఆరాటం? నీకేదో కావాలన్న పోరాటం ఏంటి? ఎందుకు ఈ చింత? నీకెందుకు ఈ బాధ? నీకెందుకు ఈ సమస్య? దేవుడు ఇచ్చిందంతా తృప్తి చెందాలి కదా. అసలు అలా ఉండాలంటే చూడండి, ఇర్మియా గ్రంథం నుంచి 15:10, నీ మాటలు నాకు దొరకగా నేనేం చేసినట? భుజించితిని. ఆయన మాటలు మనకుంటే ఏమవుతుందండి? చాలా హ్యాపీగా ఉంటాం. ఆయన మాటలు మనలో ఉన్నాయా? అందుకంటున్నాను, మన దృష్టి క్రీస్తు మీద పెట్టట్లేదు. క్రీస్తు పుట్టాడంటే నీ రక్షణ కోసం, నీ ఆత్మీయ ఆనందం కోసం. అది మానేసి బాహ్య సంబంధంగా ఇతరులతో కంపేర్ చేసుకుంటారు. మనకేమవుతుంది ఇప్పుడు? ఈ చింతలు ఏంటి, లేదనే ఈ దిగ్భ్రాంతులు, మనోవ్యధ, బాధ, మనసు అదొకలు అయిపోవడం, ఫీల్ అయిపోవడం. ప్రతినే దేవుడు నాకు ఎందుకు ఇలా చేయలేదు, ఆయన్ని ఆరాధించడం ఎలా, నాకు సరిగ్గా సాయం చేయట్లేదు దేవుడు, నేను ఆయన కోసం చేస్తున్నా సరే దేవుడు నాకు ఎందుకు ఇవ్వలేదు అని ఫీలింగ్స్ అనేవి అయితే అవన్నీ పక్కన పెట్టాలంటే ఏం చేయాలి? మొదట ఆయన వాక్యం మనకి ఏం చేస్తుందట చెప్పండమ్మా. ఇర్మియా గ్రంథం చదివారు కదా, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను. ఇప్పుడు మనకి ఏం దొరికితే బాగుంటుందండి? ఆత్మీయ ఆహారం అదే కదా, అది దొరికితే. శరీరాహారం తింటే ఆనందంగా ఉంటుంది. బిర్యానీ తింటే పండుగ రోజు ఎలా ఉంటుంది? పండుగ రోజు బిర్యానీ అందరు మనకి ఇష్టమైన అందరూ ముందు తింటే ఎలా ఉంటుంది? నువ్వు ఒక గారు వేసుకో, నువ్వు ఒక మొక్క వేసుకో, తింటే ఎలా ఉంటుంది? నవ్వుతూ ఆడుతూ పాడుతూ చాలా బాగుంటాయి కదా. మంచి మెమొరీ సెట్ అది. మామూలుప్పుడు తింటాం బిర్యానీ, మామూలుప్పుడు తింటాం కక్క ముక్క, కానీ ఆ రోజు అందరితో కలిసి నవ్వుతూ జాయిల్గా తింటున్నప్పుడు మాత్రం అది మెమొరీ. అదే ఆనందం అట. ఇదే ఆనందం. ఈ తినడం ఆనందం. ఇది దీనికంటే తినడం ఏది మంచిది? ఆయన వాక్యం దొరకగా అది కదండి ఆనందం. అసలు క్రిస్మస్ రోజు, క్రిస్మస్ అంటే వాక్యమే, క్రీస్తులో మనం లోన స్వీకరించడే కదా. ఆలోచించండి, ఈరోజు మనకి ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చి అంటే ఇతరులతో కంపేర్ చేసుకుని మనలోని తృప్తి అనేది లేదండి. అసలు తృప్తి పొందవలసిన విషయాలు ఆత్మీయమైన విషయాలు, బాహ్య సంబంధమైన విషయాలు కాదు. ఓ క్రైస్తవుడు ఆధ్యాత్మికమైన విలువలు కలిగిన వాడు, దేవుడిని అనుసరించేవాడు, దేవుడి కోసం బ్రతకాలనుకునేవాడు, దేవుని మీద దృష్టి పెట్టాలనుకునేవాడు ఉన్నదాంతో తృప్తి చెందాడు. 1 తిమోతి పత్రిక 6:8 చెప్తున్నమాట, మీకు కలిగిన వాడితో తృప్తి చెందుడి అంటాడు. అంటే తృప్తి చెందుతూ భౌతికంగా ఆ రోజు క్రిస్మస్ రోజే ఆరాధనకు వచ్చాను అనుకుందాం. ఆ రోజు మీ ఇంట్లో డబ్బులు లేవు, ఏం లేవమ్మా? అందరూ చికెన్ వండుకుంటారు. మరి చర్చిలో క్రిస్మస్ రోజు భోజనం ఎట్లా కదా, కేక్ మొక్కలు పెడతారు. మన కేక్ పెట్టట్లేదు. సామాన్యంగా క్రిస్మస్ రోజు చర్చిలో ఏం పెడతారండి? కేకులే పెడతారు. మనం ఇక్కడ ఒక పాయింట్ చెప్తానండి, అసలు క్రైస్తవులు ప్రసాదాలు పంచుతారా? ఈ టాపిక్ రిలేటెడ్ కాకపోయినా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. క్రైస్తవులు ప్రసాదాలు పంచుతారా? అన్యుల గురించి అంటే ఈ మతోన్మాదులు క్రైస్తవుల గురించి ఈ మధ్య ఏం చేశారండి?
ఇగో మీ ప్రసాదాలు ఇస్తే మీరు తినరు అంటున్నారు లేదా? వాళ్ళు హైందువులు ప్రసాదాలు ఇస్తే క్రైస్తవులు తినరండి. హైందువులారు మీరు ఎందుకు ప్రసాదాలు ఇస్తే తీసుకున్న క్రైస్తవుల దగ్గర మీరు ఎందుకు వెళ్తున్నారు క్రిస్మస్ రోజు? వాళ్ళు పెట్టే కేక్ మొక్క కోసమా, వాళ్ళ ప్రసాదం కోసం అంటున్నారు. అరే బాబు, మనం ప్రసాదమే పెట్టాం. క్రైస్తవులారు మీరందరూ వినండి, మీరు పెట్టే కేక్ మొక్క దేవుడి ప్రసాదం కాదు. అది మీరు పెట్టే బ్రెడ్ మొక్క దేవుడి ప్రసాదం కాదు. క్రిస్మస్ రోజు ఏం పంచుతారు చర్చెస్లో? అయితే కేక్ మొక్కలు, బ్రెడ్ మొక్క, అలాగే ఏం చేస్తారండి? ఫ్రూట్స్, అంతేనా? బిస్కెట్స్ ఇవి పెడతారు. చర్చికి వచ్చే వాళ్ళందరికీ ఆకలితో పంపించారు కదా, ఆరాధన చాలాసేపు అయ్యాది అని చెప్పి ఇది ప్రసాదం అనుకుంటున్నారు. ఐదుగుల్ని కొంతమంది మొత్తం ఇలా పోర్ట్రైట్ చేస్తారన్నమాట. ఏం చేస్తారంటే క్రైస్తవుల ప్రసాదం కేక్, అది క్రిస్మస్ రోజు మీరు తినకండి, మీ దగ్గర మీ దేవుడు పెట్టిన ప్రసాదం తినట్లేదు కాబట్టి ఆ ప్రసాదం తినకండి. అసలు క్రైస్తవుల ప్రసాదమే లేదు. ఇది ప్రసాదం ఇచ్చేవాడు అసలు క్రైస్తుడి కాదు. ఫర్ ఇన్ఫర్మేషన్, మీకు అర్థమవుతుందా? ఇది ప్రసాదం అని ఎవడు పంచాడు? అది ప్రసాదమే కాదని చెప్పాలి. అసలు క్రీస్తుకి ఏమో ప్రసాదం అని చెప్పండి. ఆయన ప్రసాదం ఎవరు? మనమే. ఈ జీవితమే కదా ప్రసాదం, నీ శరీరమేనమ్మా ఆయన కానుక. మరి ఇవన్నీ మానేసి ఈ ప్రసాదాలు పంచడం వాళ్ళేటో మనల్ని అలా గుర్తు చేసినమాట. ఐదు సోదరులు, ఇది మా ప్రసాదం తినండి. బుద్ధి లేకపోతే సరి ఏమండి? నిజంగా మనకు కలిగిన వాడితో తృప్తి చెందమంటే ఈ కేక్ ముక్కలు, రొట్టె ముక్కలు కాదండి. ఏది ఉంటే తినండి. ఆ రోజు మీ దగ్గర డబ్బులు ఉంటే వండుకుంటారు, లేదు గింజనవి తిని చర్చకొచ్చారు. అయితే అది తృప్తినివ్వదా దేవుడి సన్నిధిలో? గంజి తాగి వచ్చారండి, గ్లాసులు మంచినీళ్ళు తాగి వచ్చారు, తృప్తినివ్వదా? కలిగిన వాడితోనే తృప్తి చెందమంటుంది కదా వాక్యం. వాక్యం అర్థమైనడికి అదే ఆనందం. దేవుడి సన్నిధిలో ఆయన ప్రసన్నతను కనుగోవడానికి, ఆయన సన్నిధిలో ఆయన వెలుగులో, ఆయన వాక్యపు యొక్క జల్లుల్లో తడిసిపోవడానికి, ఆ వెలుగుల్లో ఆయన తచ్చాడడానికి, ఆయన కృపలో తన హృదయాన్ని తాకినప్పుడు, తన హస్తం, దేవుని హస్తం మన హృదయాన్ని తాకినప్పుడు కలిగే ఆనందం కావాలి మనకి. ఎందుకంటే అలా అని చెప్పి మనం ఆలోచించాలి కానీ ఈ క్రిస్మస్ రోజు ఏది లేదు అని చెప్పి అయితే ఆలోచించకూడదు. కలిగిన వాడితో తృప్తి చెందాలి, అంతేనా? అలా చెందాలంటే వాక్యం మనకి ఏం చేస్తుంది? ఆల్వేస్, అన్ని వేళ అన్ని విషయాల్లో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అది మనకి చక్కని ఆనందాన్ని అయితే పంచిస్తుంది. మితంగా ఉండమంటుంది, అతిగా చేయదంటుంది. లేని పని దాని మీద ఆశ పెట్టుకోకండి, పైన వాటి మీద మనసు పెట్టుకోమంటుంది. ఇంకేం చెప్తుంది వాక్యము? ఆలోచించండి. అసలు నిజం చెప్పాలంటే దేవుని మీద ఆధారపడేవారికి ఏవి లేకపోయినా ఫీల్ అవుతాడు. ఆయన ఆరాధిస్తాడు, ఆనందిస్తాడు. ఆయన్ని అంతరంగంలో ఆరాధించడంలో, ఆనందించడం ఎప్పుడు హ్యాపీగా ఉంటాడు. ఎలా అంటే హబక్కూకు గ్రంథం నుంచి ఒక వాక్య భాగాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. 3వ అధ్యాయం 17-18 ఒకసారి చూద్దామా? హబక్కూకు గ్రంథం నుంచి 3వ అధ్యాయము 17-18. అంజూరపు చెట్టు అమ్మా, అంజూరపు చెట్లు పూయకపోయినను, అంటే కాపు లేకపోయినా, ద్రాక్ష చెట్లకి కాపు లేకపోయినా, ఫలం లేకపోయినా, ఒలీవ చెట్లకు ఫలము లేదు, కాపు లేకపోయినను, చేనిలోని పంట అంటే ఫలం లేకపోయినా, కాపు లేకపోయినను, అంటే ఫస్ట్ మనం అంతా ఆలోచించింది ఏంటంటే ఇది వ్యవసాయ రంగ సంబంధమైన మానవ జీవనానికి కావాల్సిన నిత్యావసరాలు అవే కదండి. అవేవి లేకపోయినను. ఇప్పుడు ఇంకొక మాట చెప్పారు, ఏదాన్ని అమ్మా, దీని ముందు మాట గొర్రెలు దొడ్డులో లేకపోయినా. తర్వాత మనిషికి ఆహారం ఏదండి? ఆదాయం ఇచ్చే మార్గం ఏది? ఈ పైన చెప్పుకున్న అంజూరం కానీ, ఇంకేమనండి, ద్రాక్షవల్లి కానీ, ఒలీవ చెట్టు కానీ, ఇవన్నీ ఆహారం ప్లస్ ఆదాయం. మర్చిపోకండి, చాలామంది అవి అమ్ముకునే కదా జీవనం సాగిస్తారు. ఆదాయం ప్లస్ ఆహారం. ఆదాయం లేకపోయినా, ఆహారం లేకపోయినా. ఇప్పుడు వ్యవసాయ రంగమే కాదు, జీవరంగానికి వస్తే గొర్రెలు చదవండమ్మా. గొర్రెలు దొడ్డులో లేకపోయినా, శాలలో పశువులు లేకపోయినా, అంటే ఏ రకమైన ఆదాయం లేకపోయినా, ఏ రకంగా నాకు ఆదాయం రాకపోయినా, ఏది నాకు లేకపోయినా, తినడానికి లేకపోయినా, నాకు ఏది లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించేదని అంటాడు. నా రక్షణకర్త అని దేవుని నేను ఏం చేస్తాడట? సంతోషిస్తాడు. అదండి అసలు ఆరాధించేవాడికి ఆనందం దేవుడి మీద ఆధారపడతాయి కానీ ఈ బాహ్య సంబంధమైన అలంకరణ మీద, ఈ మనుషులు చూపిస్తున్న ఈ దాని ఏమంటారు, అది
వాళ్ళు చూసి మనం కంపేర్ చేసుకోవడం లేదండి. వాళ్ళు కంపేర్ చేయడానికి ఫీల్ అవుతున్నాం. అసలు దేవుడిని చూస్తే ఈ గొడవ లేదు కదా. ఓ ఆత్మీయ స్థితి నీకు సరిగ్గా ఉందని మనం ఎప్పుడు చెప్పగలంటే, నా దగ్గర ఏది లేకపోతే దేవుని యందు నిరంతరము ఆనందిస్తాను. ఆనందించి మరలా చెప్పుదును, ప్రభునందు ఆనందిస్తానని అయితే ఉండాలి. అదంటే నిజంగా చెప్పాలంటే అంటే అది చెప్తున్నాను కదా, క్రిస్మస్ అందరికీ ఒకలా ఉండదు. అసలు క్రిస్మస్ అందరికి ఒకలాగా ఉండకపోవడం ఏంటి? ఆత్మలో ఆనందించడం ఎప్పుడు అందరికీ ఒకేలా ఉంటుంది. శారీరకంగా ఆనందించే వరకు మాత్రం ఒకలా ఉండదు. అంటే ఖచ్చితంగా విడదీయాలంటే అంతేనా? ఆత్మలో ఆనందించేవాడికి అందరికీ ఒకేలా ఉంటుంది. అది ఇప్పుడు ఒకేలా ఉంటుంది. క్రిస్మస్ రోజనే కదా, ప్రతిరోజు ఒకేలా ఉంటుంది. బాహ్యంగా ఉండేవాడికి అది ఆ రోజు బాహ్య సంబంధ విషయాలు ప్రార్థించడం మాత్రం ఒకలా ఉండకపోవచ్చు. వారి ఆర్థిక స్థితిగతులు బట్టి, వారి ఆరోగ్య పరిస్థితులు బట్టి, కుటుంబ పరిస్థితులు బట్టి అయితే ఉండొచ్చు. మీకు అర్థమవుతుందా? కాబట్టి దేవుళ్ళు నిజంగా ఆనందించడం అనేది క్రీస్తు పుట్టాడు కదా. ఎందుకంటే ఆయన పరిస్థితి బాగోలేదు. పుట్టినప్పుడు బాగోలేదు, పెరిగినప్పుడు బాగోలేదు. ఆయన పేరు చెప్పి నువ్వు ఆనందించని అనకపోవడం నీ ఆత్మీయ లేమిని, వాక్యంలో ఆనందించకపోవడాన్ని, అంతరంగంలో నువ్వు దేవుణ్ణి ఆరాధించడంలో, ఆయన యందు ఆనందించడంలో మన లేటునైతే చూపిస్తుంది. మీకు అర్థమవుతుందా? ఇంకొక వాక్య భాగం చూపిస్తుంది. రోమిల్ రాసిన పత్రిక 14:17 ముగిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 14:15. రోమిల్ రాసిన పత్రిక 14:15. నీ సహోదరుడు నీ భోజన మూలముగా దుఃఖించిన ఎడల నువ్వు ఇంకనూ ప్రేమ కలిగి నడుచుకున్న వాడవైతే కావు. ఈ వాక్యంలో మనం ఏం నేర్చుకోవచ్చు ఏంటంటే, అసలు మనకున్న దానితో ఎలా ఉండాలో అనే దాని గురించి అయితే చెప్తాను. అవసరమైతే వదిలేరా బాబు దేవుడి కోసం, ఇవన్నీ ఇంపార్టెంట్ కాదంటున్నాడు దేవుడు. అంటే పౌలు గారి ద్వారా ఏం చెప్పించారండి 14:17లో అక్కడ చూడండి, ఇంపార్టెంట్ వర్డ్. దేవుని రాజ్యం అంటే పండగ, పిండి వంటలు, కొత్త బట్టలు, బాహ్య సంబంధమైన ఏమండి భజనలు, బాహ్య సంబంధమైన సౌండ్ సిస్టమ్స్, లైటింగ్లు, ఇవేవి కాదు. కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మల యందు ఆనందమునై ఉన్నది. చూసారండి ఈ మాట? అంటే నిజంగా ఆనందించడానికి ఇవేవి అక్కర్లేదు అంటున్నాడు దేవుడు. దేవుని రాజ్యము ఎలాంటిదట్టది? బాహ్య సంబంధంగా చింతించే వాటిని లేకపోవడం ద్వారా అది నీకు దూరం అయిపోయేది కాదు. అవి లేకపోయినా దేవుళ్ళైతే ఆనందించగలవమ్మా. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు. కాబట్టి అమ్మ, నీ దగ్గర ఈ ప్రార్థన వస్తుంది కదా, క్రిస్మస్ ప్రార్థన వస్తుంది కదా, నీ దగ్గర డబ్బులు లేకపోయినా, పిల్లలు కానీ మీరు కానీ కొత్త బట్టలు తీసుకోకపోయినా, ఇంటి పరిస్థితులు అంటే రంగులు లేక వెలవల పోయినా, గదంతా దుమ్మి ధూళితో పేరుకుపోయినా, లేకపోతే మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోయినా, అంతేనా, మన ఇంటికి ఎవరు వచ్చి పలకరించకపోయినా, మనతో ఎవరు కలిసి విందు ఆరగించకపోయినా మనం ఫీల్ అవ్వకండి. మనం ఏమవకూడదండి, బాధపడకండి. ఎందుకంటే అసలు ఇది కాదంటే దేవుని రాజ్యం. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నోడు దేవుళ్ళే నిరంతరం ఆనందిస్తాడు. ఎందుకంటే దేవుడితో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు దేవుళ్ళు లేనోడు ఒకరోజు ఆనందిస్తాడు. మీరు ఎలా ఉంటారో ఆలోచించుకోండి. మీకు అర్థమవుతుందని నేను చెప్పే పాయింట్ అది. దేవుని రాజ్యంలో దేవుడితో రోజు ఉంటాడు కాబట్టి ఆనందిస్తాడు. దేవుడితో లేనోడు ఒకరోజు ఆనందించడానికి ఇష్టపడతాడు. అందుకంటాడు దేవుని రాజ్యము, దేవుళ్ళు మనం చేసే యాక్టివిటీస్. దేవుని రాజ్యం అంటే ఆయన సంఘంలో, ఒక మాటలో చెప్పాను, ఆయన సంఘంలో ఆయనతో కలిసి మనం చేసే కార్యక్రమాలు. అవి భోజనమో, బట్టలో, భౌతికపరమైన విషయాలు అది చింతించండి. దాని గురించి ఏమంటాడు? దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును. నీతి అంటే విశ్వాసం, సమాధానం అంటే ఆయన మాటల ప్రకారం మనం లోబడిపోవడం. పరిశుద్ధాత్మల యందలి ఆనందమునై ఉన్నది. అదండి నిజం చెప్పాలంటే వీడు నిజంగా దేవుని క్రీస్తు ఆరాధికుడు. క్రీస్తు జన్మదినాన్ని, క్రీస్తు మరణదినాన్ని, క్రీస్తు పునరుద్ధానాన్ని ప్రతిరోజు తన శరీరం మందు తలుచుకొని ఆనందించి ఆయన చేసిన మేలులు బట్టి ప్రతిక్షణం ఏం చేస్తాడు? ఆయన ఆరాధించే, మహిమపరిచే గొప్ప ఆరాధికుడు, ఆత్మీయుడు, ఆత్మచే నడిపించబడుతున్నవాడు, దేవుణ్ణి ఆనందపరిచేవాడు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఈ రోజుల్లో మీ దగ్గర ఏది లేదని చింతించకండి. మన దగ్గర ఏది లేకపోయినా మనకి ఎవరున్నారు? దేవుడే ఉన్నాడు మన దగ్గర, యేసే ఉన్నాడు, పరిశుద్ధాత్మనే ఉన్నాడు. ఇంక మనకి ఎలా చింత? కాబట్టి క్రిస్మస్ రోజు మీరు ఏ చిరిగిపోయిన బట్టలైనా నో ప్రాబ్లం,
నీకు చెప్పులు అరిగిపోయి నో ప్రాబ్లం, పరిస్థితి ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఎందుకంటే ఆయనకి కావాల్సింది ఇవి కాదు, అంతరంగం కావాలి కానీ బాహ్యమైతే కాదు. అంతేనా? కాబట్టి క్రిస్మస్ అంటే అది ఆత్మలో అనుక్షణం ఆరాధించడం కానీ, అనుక్షణం దేవుళ్ళు ఆనందించి ఆయన ఆలోచన జరిగించడం కానీ, సంవత్సరంగా ఒక మారు బాహ్యంగా ఆనందించే కార్యక్రమం అయితే కానే కాదు. నిజం చెప్పాలంటే ఎలాంటి వారు ఆత్మ సంబంధమైన ఫలాలు అయితే ఉంటారండి. ఆత్మలో ఆనందించేవాడు, అంతరంగంలో ఆనందించేవాడు మాత్రం ఆత్మ ఫలాలు కలిగి ఉంటాడు. గలతీ పత్రిక 5:22 ముగించదా ఫైనల్ రెఫరెన్స్. గలతీ పత్రిక 5, గలతీ పత్రిక 5:22 ఫైనల్ వర్డ్ ముగించేద్దాం. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహం. చూసారండి ఈ వాక్యాన్ని మీరు? మనకు కావాల్సింది అరటి పళ్ళు, జామ పళ్ళు, యాపిల్ కాయలు కాదు. ఏం కావాలట పండుగ రోజు? ఏమివ్వాలంటే మనం జనాలకి ఇవ్వాల్సిన యాపిల్ కాయలో, లేకపోతే బత్తాయి కాయలో, బొప్పాయి కాయలు, కాయల పళ్ళు కాయలు అంటున్నాను, యాపిల్ పండు, బత్తాయి పండు, నారింజ పండు, ద్రాక్ష పండు, అనస పండు, పనస పండు కాదట. ఏమవ్వలేదు మనలో ఆత్మఫలం కలదు. అంతేనా? ఆత్మని ఏమంటారు ఇంగ్లీష్లో? పండుని ఏమంటారు? స్పిరిచువల్ ఫ్రూట్స్. ఫ్రూట్స్ అనకూడదు, ఫ్రూట్ అంతే, ఒకటే కాదు. ఆత్మ ఫలములు అన్నారు, ఫలం అంటున్నాడు. ఇది ఉంటే ఇదిగో 24 గంటలు 365 రోజులు ఏం చేస్తానండి? సందడే సందడి. ఎవరిలో? బెత్లెహేము సందడిలో కాదు, నీలో సందడి. ఎందుకని? యేసు నాలో వచ్చినందున. అంతేనా? సంతోషమే సమాధానం. లేకపోతే మాత్రం అయ్యో దేవుడా, ఏంటి దేవుడు క్రిస్మస్ ఎలాగైపోయింది, అందరితో చెప్పుకుంటారు క్రిస్మస్ నాకు బాగా జరగలేదురా, లాస్ట్ ఇయర్ బాగా జరగలేదు, క్రిస్మస్ బాగాలేదురా, నాకు క్రిస్మస్ అప్పుడు బాగా జరగలేదు. అసలు ఏ సంవత్సరం బాగాలేకపోవడం కారణం నీవు బాగోలేవు. అసలు ప్రాబ్లం నువ్వు ఇతరులతో కంపేర్ చేసుకున్నది, ఇతరులతో నువ్వు ఆలోచించుకున్నది, లోకాన్ని చూడడం ద్వారా నీ మనసు వెళ్ళిపోయింది. నిజంగా దేవుడు మనసు అంటే ప్రతి ఏడాది ప్రతి నెల ఎలా ఉంటుంది? హ్యాపీయే కదా. మరి మీకు ఎలా ఉంది? నిజంగా చెప్పాలంటే ఈ పాట మిమ్మల్ని, మన ఆలోచనల్ని ఒక్కసారి అవునా కాదని పరిశీలించుకోమంటుందా లేదా? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడికి కావలసింది బాహ్య సంబంధమైన ఆనందం కాదు, అంతరంగ సంబంధమైన ఆనందం. అది కావాలంటే ఇతరులతో కంపేర్ చేసుకోవడం మానేయండి, ఉన్నదంతో తృప్తి చెందండి. దేవుని వాక్యం కలిగి ఉన్నప్పుడు మనకు ఆటోమేటిక్గా దేవుడు ఆనందించినది అనుక్షణం వస్తుంది. ఆ క్షణం మనకు వచ్చేది ఏంటంటే దేవుని రాజ్యంలో ప్రతి కార్యక్రమంలో కూడా మనం ఎంజాయ్ చేస్తాం, ఆనందిస్తాం, ప్రతి విషయంలో దేవుని మహింపరుస్తాం. ఇంకా బాగా చెప్పాలంటే ఆత్మ సంబంధం ఫలం ఉన్నప్పుడు మనకి భౌతిక సంబంధం ఏ ఫలంతో ఏ దేంతో కూడా సంబంధమే లేదు. కాబట్టి ఇది రియల్. ఏది క్రిస్మస్ ఫీల్ ఇదంటే బతికినంతకాలం క్రీస్తుని కలిగి ఉండడమే క్రిస్మస్ ఫీల్, బట్ ఒక్కరోజు కలిగి ఉండడం కాదు. కాబట్టి మన స్థితిగతులు ఆర్థికంగా ఎలా ఉన్నా ఆత్మీయంగా మాత్రం అందరూ ఒకేలా ఉండాలి. అది దేవుడు కోరుకున్న అద్భుతమైన, ఆనందకరమైన, అంతరంగ నవీనకరమైన స్థితి. క్రీస్తులో ఉన్నవాళ్ళు ఎప్పుడు దానిలో ఆనందిస్తూ దేవుడిని ఏం చేస్తారంటే మహింపరుస్తుంటారు. అట్టి గొప్ప కృప దేవుడు మనకి ఇంటి వరకు దేవుడు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రార్థన చేయండి. అయిన యేసునామంలో మీకు స్వాగతం. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక.